నిజామాబాద్ జిల్లా కంజార గ్రామంలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఏఎస్ఐ రమేష్, ఎస్ఐ వెంకటయ్య, ఐకేపీ మోహన్ పాల్గొన్నారు. దేశంలో ఆన్లైన్ మోసాల పేరుతో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఏఎస్ఐ రమేష్ అన్నారు. మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎవరికి చెప్పొద్దని, అనవసర సమయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిదని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని పేర్కొన్నారు. వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా కూడా ఈ రోజుల్లో చాలా జరుగుతుంది. కాబట్టి మోసపూరిత వ్యక్తులను నమ్మకుండా వారిని అక్రమ రవాణాకు గురి చేసి ఎక్కడనో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అమ్మివేసి వారి యొక్క ఆర్గన్స్ అమ్మివేయడం ఈ విధంగా చాలా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి జరగకుండా ఈ రోజు కంజార గ్రామంలో అందరికి అవగాహన సదస్సు కల్పించి వారికి అవేర్నెస్ తేవడానికి ఈ రోజు కల్పించడం. ఫస్ట్ మన ఇంట్లో పొంగాలి మన బండికి ఇన్సూరెన్స్ ఉందని అడగండి. ఎంతమంది ఇళ్లలో ఇన్సూరెన్స్ ఉన్న బండి ఉండే. ఇన్సూరెన్స్ ఉంటే లాభం ఏంటంటే మన బండి పోయింది, ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, కొత్త బండి కొనుక్కోవచ్చు. లేదా యాక్సిడెంట్ మనమే చేసినాము, ఎదురోడు డబ్బులు కట్టేయాల్సి వస్తుంది. మనం ఆ డబ్బులు ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారు. లేదా వేరే ఒకటి వచ్చి మనలో గుద్దిండు, మనకు నష్టమైంది, అది ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బండి విషయంలో జాగ్రత్త వహించమని చెప్పి మీ భర్తలకు మీరు చెప్పాలా. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయం మేమైతే